మిత్రులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి నమ్మకంగా చేసినటువంటి వంచనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నిద్రపోతా ఉంది. అధికార పార్టీ ఎక్కడ దొరికితే ఛాన్సు అక్కడ దోపిడీకి పాల్పడేటటువంటి విధానం కనపడతా ఉంది. జెండాలు మారినాయి తప్ప వారి ఎజెండాలు మాత్రం ఏం మారలేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎన్నికల ముందు ఇదే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నియంత్రించాలని మనం లెఫ్ట్ పార్టీలుగా ఆందోళన చేసినప్పుడు మన ఆందోళనకు మద్దతు ప్రకటించి మనతో పాటు వాళ్ళు కూడా వచ్చి పాల్గొని నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది ఆనాటి ప్రభుత్వం పైన. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఈ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని హామీ ఇవ్వటం అనేది జరిగింది. కానీ 6 నెలలు అవుతా ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ చర్యని నిరసిస్తూ గళమెత్తడానికి కూడా ధైర్యం లేని స్థితిలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అయితే మరీ కొద్దిగా ముందుకు పోయి సనాతన ధర్మానికి ప్రతిరూపంలాగా మారిపోయింది. తనకంటే సనాతన ధర్మం తెలిసినటువంటి వాడు ఎవరు లేనట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకనాడు తనకంటే ఎవరు ఎక్కువ మార్క్సిజం చదువుకోలేదన్నట్టుగా తరిమెల నాగిరెడ్డి గారి వేదిక పెట్టి మీటింగ్ పెట్టిన వ్యక్తి. ఆ తర్వాత రకరకాల వేషాలు, ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకమైన వేషంలాగా వేషాలు వేస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అవకాశవాదానికి మారుపేరులాగా నరేంద్ర మోడీ ఏ సంస్కరణలు అయితే ప్రపంచానికి లోబడి అమలు చేస్తా ఉన్నాడో, అమలు చేయమని రాష్ట్రాలకి హుకుం జారీ చేస్తా ఉన్నాడో, వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా వాటన్నిటిని కూడా అమలు జరపడానికి సిద్ధపడటం అనేది చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఈ పార్టీలు, బూర్జువా పార్టీలు ఎన్నికల ముందు ఒక తీరు, ఎన్నికల తర్వాత ఒక తీరు అనేటటువంటిది మనందరికీ అర్థమైన విషయమే. ఇవాళ మనం కూర్చున్నటువంటి ఈ సిట్టింగు, రౌండ్ టేబుల్ మీటింగు ఒకనాడు మన బివి రాఘవులు గారు రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎంకి, సిపిఐకి సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ పోరాటం మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు లేదా అవసరం ఉందనేటటువంటిది స్పష్టంగా కనపడుతూ ఉంది. మనం దీని మీద కంటిన్యూటీ యాజిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించేంత వరకు రాష్ట్ర పార్టీలు 10 వామపక్ష పార్టీలు ఇచ్చే పిలుపుని గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో జయప్రదంగా నిర్వహించడానికి ఈ సమావేశం నుండి మనం తీర్మానం చేయాలి. అలాగే మన రౌండ్ టేబుల్ సమావేశం యొక్క తీర్మానం కాపీని కూడా రేపు కనుక కలెక్టర్ గారు, రేపు మనకి హడావుడి ఉంది కాబట్టి ఎల్లుండు కలెక్టర్ గారు ఫ్రీగా ఉంటే ఎల్లుండి వెళ్ళి ఇచ్చొద్దాం. ఎందుకంటే మన వాయిస్ని
తెలియజేయాలా. ఆ ప్రకారం ఇక దీంట్లో ఉన్నటువంటి వివరాలు మనందరం కూడా చదువుకున్నోడమే. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎట్లా ఏంటి అనేది 8,000 కోట్లు చల్లన 11,000 కోట్ల పైన, మొత్తం 19,000 కోట్ల పైన అనేటటువంటిది మనమందరమే లెఫ్ట్ పార్టీలో పనిచేసే స్టూడెంట్ లీడర్స్ దగ్గర నుంచి పార్టీ నాయకత్వం దాకా అందరికీ ఎలా పెంచారు, ఎంత పెంచారు అనే అవగాహన ఉంది. ఎలా దీనిని తిరగనివ్వాలి, దీన్ని ప్రతిఘటించాలి అనే వైపున జరిగే ఉద్యమంలో మన గుంటూరు క్రియాశీలంగా పాల్గొన్నామని తెలియజేస్తూ ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నరసింహరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచం, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పారు. 5 నెలలే అయింది. ఈ 5 నెలల కాలంలో ఇప్పటికే 6,079 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి భారాలు మోపారు. అవి కాకుండా ఇంకో 11,000 కోట్ల రూపాయలు మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలియజేయటువంటి ప్రజల అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని చేయరు. ఈ 5 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇది 2024-23 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలలో తేడా వచ్చింది. ఆ తేడాను ప్రజల మీద వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు పెంచాడు, 37,000 కోట్ల రూపాయలు పెంచాడు 5 సంవత్సరాల్లో. ఈయన 5 నెలల్లోనే 20,000 కోట్ల రూపాయలు పెంచాడు. ఒకరికొకరు తీసిపోయేటువంటి పరిస్థితి కాదు. అందుకని ఈ రోజు ఈ సర్దుబాటు ఛార్జీలను మీరే సర్దుబాటు చేయండి, ప్రభుత్వమే సర్దుబాటు చేయండి, ప్రజల మీద వేయొద్దని చెప్పేసి వామపక్ష పార్టీలు కోరతని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేస్తాం. అదే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అదానీ గారి కుంభకోణాలు చూశారు మీరు. ఆయన సౌర విద్యుత్తును కొనుగోలు చేసినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నాడు. అమెరికా కోర్టులో వేశారు. ఇప్పుడు ఆ అదానీతోటి ఒప్పందం చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లను పెడుతున్నారు. మనం సెల్ ఫోన్లో డబ్బులు పెట్టుకున్నట్టే ఆ స్మార్ట్ మీటర్లు పెడితే మనం కట్టినటువంటి డబ్బులు అయిపోతే కరెంటు పోద్ది. కాబట్టి మేము కోరేది ఏంటంటే అవినీతి పరుడైనటువంటి అదానీతోటి చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయండి, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూడా రద్దు చేయండి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పెడుతున్నారు. ఇళ్లజోలికి వస్తే ఊరుకోమని చెప్పేసి చెప్పాలి. స్మార్ట్ మీటర్లని అవసరమైతే ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్తుంది. దీన్ని మేము సహించం. ఈ విద్యుత్ ఛార్జీలను కనుక పెంచితే, సర్దుబాటు ఛార్జీలను పెంచితే దశల వారీగా ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.